అందరికీ నమస్కారం అండి. ఇదొచ్చేసి పల్లవ చోళుల రాజులు నిర్మించారు. మన తమిళనాడులో కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ తమిళనాడులో ఉండే ప్రతి ఒక్క గుళ్ళు కూడా చాలా చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి వెళ్తే కనుక కంపల్సరీగా అవన్నీ గుళ్ళు విజిట్ చేసి రండి. చాలా చాలా పెద్ద గోపురాలు అనమాట. ఇక్కడ వచ్చేసి స్వామివారు వచ్చేసి పరమశివుడు అనమాట. ఒకసారి ఏం జరిగిందంటే కైలాసంలో స్వామివారు అమ్మవారు ఇద్దరూ కలిసి సరదాగా ఆడుకుంటున్న టైంలో పార్వతీదేవి ఏం చేసిందంటే స్వామివారి కళ్ళు మూసేయడం మూలంగా ఈ సృష్టి మొత్తం కూడా ఒక్కసారిగా అంధకారం అయిపోయేపాటికి స్వామివారు భూలోకానికి వెళ్ళి తపస్సు చేసుకో, అప్పుడు నీకు ఎప్పుడైతే నీకు పాప ప్రాయశ్చిత్తం అవుతుందో అప్పుడే ఇక్కడికి వద్దు కానీ కైలాసానికి వద్దు కానీ అని చెప్పేపాటికి అమ్మవారు అక్కడికి వెళ్ళి పృథ్వీలింగాన్ని చేసుకుందనమాట. ఇసుకతో శివుణ్ణి రెడీ చేసుకొని ఆని పూజిస్తూ ఉందన్నమాట. అట్లయితే స్వామివారు ఆమెను పరీక్ష పెడతామని చెప్పి వేగవతి అనే నదిని అక్కడికి పంపించారనమాట. ఒక్కసారికి ఇలా వచ్చిందనమాట వేగవతి అనే నది. వచ్చేపాటికి ఆ శివలింగం ఎక్కడ ఇదవుతుందో అని చెప్పి అమ్మవారు ఏం చేసుకున్నదంటే దాన్ని గట్టిగా ఇలా కౌగిలించుకొని ఆ శివలింగాన్ని పోకుండా రక్షించుకుంటుంది అనమాట. స్వామివారు ఆమె భక్తికి మెచ్చి ఆమెని వివాహం చేసుకున్నారనమాట. ఇక్కడ ఏంటంటే ఒక మామిడి చెట్టు కూడా ఉందండి. అది ఇప్పుడు కాదు, 3500 సంవత్సరాల నాటి క్రితం కొన్న 4 కొమ్మలు కూడా 4 రుచుల పళ్ళను అనేది ఇస్తుంది అనమాట. ఈ చెట్టు చనిపోవడం జరిగిందనమాట. అట్లయితే దీనికి శాస్త్రవేత్తలు ఆ మొదలకు ఉండే చిన్న పాటుకి ఇంజెక్షన్ ద్వారా బ్రతికించారనమాట. ఇక్కడ ఒక శాసనం కూడా ఉంటుంది, మీరు చూసినట్లయితే. ఈ తమిళనాడులో ఉండే గుళ్ళు అన్నీ కూడా ఎంత పెద్ద గుళ్ళు అంటే అంత పెద్ద గుళ్ళు. మీరు ఇందాల ప్రాంగణం చూసే ఉంటారు. శివలింగాలన్నీ కూడా చుట్టూ 4 పక్కల అలా పెట్టారనమాట. ఎంత బాగుందంటే అంత బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.